హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్ లేక్. సో ఇక్కడ కనిపిస్తున్నది అయితే మొత్తం ప్యాంగాంగ్ లేక్ అనమాట. ఒకసారి అయితే వ్యూ చూసేసుకోండి, క్రేజీ ఉంటాయి అసలు మౌంటైన్స్ పక్కన. ఇంతకుముందు లేక్ మొత్తం సైలెంట్గా ఉంటుండే, ఇప్పుడు ఒక బీచ్ వైబ్స్ లాగా అయిపోయింది. ఇది విండ్ అంతగానం వస్తుంది అనమాట. చూడండి బీచ్లలో వచ్చినట్టు వస్తున్నాయి. ఇంతకుముందుకు ఇక్కడ నిలబడితే క్రిస్టల్ క్లియర్గా అనిపించేది కింద రాళ్ళు, ఇప్పుడు అది కనిపిస్తలే, ముందర కనిపిస్తున్నాయి బ్లూ కలర్లో. సో నైట్ అయితే 12:30 అయింది అనమాట వచ్చేసరికి. నిన్న నుండి ఫుల్ కోల్డ్, ఫీవర్, థ్రోట్ పెయిన్ అవన్నీ ఉంటుండే, సర్వైవ్ కాలేకపోయినా అసలుకి. నైట్ 3 బ్లాంకెట్లు కప్పుకున్నా కూడా అసలుకి కాలే. ఇప్పుడు కూడా ఫీవర్ ఉంది, టాబ్లెట్లు పట్టుకొని తిరుగుతున్నా. సో ఇప్పుడైతే మనం ఇంకా 6 to 7 hours పడుతుంది హన్లేక్ రీచ్ కానీ. సో అక్కడ నుండి ఉమ్లింగ్లో వెళ్ళాలన్నమాట. సో ఇంకా చెప్పాలంటే అయితలే ఫస్ట్ అసలుకి, కానీ బైక్ ఉంది కాబట్టి మన చేతిలో అన్నీ అయ్యే పోతాయి, ఇక మర్చిపోతాం మొత్తం. సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోమని చెప్పేసి అయితే వచ్చినాం. ఇంతసేపు అయితే వర్షం పడుతుండే. రారీ వస్తే రారీ స్క్రీన్లోకి ఏం కాదు, పోరు ఏమవుతుంది లాగే. అయ్యో వినే ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చేసాడు. ఎక్స్పీరియన్స్ ఫుల్ కూల్ ఉంది గైస్. చెప్పాలంటే 6 degrees ఉన్నా కూడా అసలు తట్టుకోలేకపోయినాం ఎందుకో కానీ. ఫ్రీజ్ అయిపోతుంది అసలు, ఈడ లీలవడలేకపోతున్నా నేను. మరి ఎంత తొందర అర్జెంట్గా వెళ్ళిపోతే అంత తొందర మంచిది. సో ఇప్పుడైతే హన్లేక్ పోనీకి ఇంకెట్లుంటుందో తెలియదు. మొత్తం మామూలు అయితే స్టైల్ మింగనికే ఉన్నారు, బండి తోలు లేదు ఏం లేదు. ఎవరైనా రైడ్ మార్నింగ్ 7కి 8కి స్టార్ట్ చేశారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే 11-12కి స్టార్ట్ చేసి నైట్ 8-9 వరకు వెళ్తారు. నైట్ 12:30 వరకు రైడ్ చేసామంటే అర్థం చేసుకోండి. మళ్ళీ నార్మల్ రోడ్ కూడా కాదు, అడ్వెంచరస్ రోడ్. ఇట్లా రాళ్ళు ఉంటే మొత్తం వాటర్ క్రాసింగ్లు. చెప్తే అయినారు మా వాళ్ళు. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు రైడ్ చేద్దామంటే అస్సలకి అయినారు. ఇట్లా సఫర్ కావాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు జ్వరం వచ్చి నాకు ఊబుద్ది కూడా కావట్లే, కానీ తప్పదు ఇంకా. ఈడున్నాం అనుకో మళ్ళీ రేపు వేస్ట్ అయిపోతుంది. సో అదనమాట. ఒకసారి అయితే లేక్ చూసేసుకోండి ఎంత మంచిగా ఉన్నదో మౌంటైన్స్ చుట్టూ మొత్తం. కానీ నాకు ఇప్పటికీ రైల్లో సెకండ్ టైం అనమాట జ్వరం ఇవన్నీ రావడం. కానీ ఒకటే రోజులో అన్నీ మర్చిపోతున్నా. ఒక 2 సార్లు టాబ్లెట్ వేసుకుంటే కథ అంతా సెట్ అయిపోతుంది. కానీ బైక్ మీద ఉన్నంతసేపు ఆ ఫీల్ అదంతా ఏం లేదు, కానీ ఇట్లా రూమ్ కార్డ్ ఉన్నప్పుడు ఇట్లా బయట తిరిగినప్పుడే ఉంటుంది ఆ ఫీవర్ ఉన్న ఫీల్. కానీ సో తర్వాతకైతే మంచిగా ఉన్నది, రైడ్ ఎంజాయ్ చేస్తున్నాం. నో వరీస్, అంత లైట్. ఎందుకంటే ఈ వెదర్కి ఇవన్నీ రావడం కామన్. ఎందుకంటే మనం అక్కడ 30 to 40 degrees ఉంటాం, ఒకటేసారి సడన్గా -degreesలోకి వచ్చేసరికి ఇట్లా తట్టుకోవడం కష్టమే ఉంటుంది. కాబట్టి అవన్నీ లైటింగ్గా మనం రైడ్కి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోవాలి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే హ్యాండ్లేక్ పోనీకి 6 to 7 hours పడుతుంది అంట టైము. 2-3 రోడ్స్ ఉన్నాయంటే నాకు ఒకటే రోడ్ తెలుసు, అది కూడా కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ రోడ్ చూస్ చేసుకోవద్దు అనుకుంటున్నాం, ఎందుకంటే లాస్ట్ టైమే వెళ్ళినప్పుడు చాలా లేట్ అయిపోయింది. సో ఈసారి హైవే మీద వెళ్దాం అనుకుంటున్నాం, కానీ రూట్ తెలియదు మాకు. పైకి వెళ్ళినాకైతే అడగాలి వాళ్ళని ఎట్లా వెళ్ళాలో. సో ఆడ హోమ్ స్టేస్ కూడా 4,000 to 5,000 6,000 చెప్తున్నారంట బుకింగ్ చేసుకోనికి. మనమేమో డైరెక్ట్ పోయి జుగాడ్ చేసి సెటిల్మెంట్ చేస్తాం కాబట్టి 1,000-2,000లా సెట్ చేసుకోవాలి ఒక రూము. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 5 to 6 members ఉన్నాం. మేము 4 కాక ఇంకిద్దరు బ్రదర్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే స్టార్ట్ అయిపోయినారు, నెమ్మదికి వెళ్తున్నారని ముందర వెళ్ళామని చెప్పేసినాం. ఎందుకంటే మనం ఎట్లాగూ ఎయిర్లైన్స్ మోడ్ యాక్టివేట్ చేస్తాం కాబట్టి జల్దీ వెళ్ళిపోతాం. సో ఇంకేం లేట్ చేయకుండా కొంచెం సేపు అయితే ఇట్లా టైం స్పెండ్ చేసేసి గోప్రోలో కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్. రైట్, ఇప్పుడైతే ప్యాంగాంగ్ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. టైం వచ్చేసి 1:40 అయిపోతుంది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో ఇది వ్యూ. మేము తీసుకున్న కాటేజ్ ఇది అనమాట. 2,000 చెప్పినారు. రైట్ బాయ్. 2,000 చెప్పినారు, కానీ 1,500 per room సెట్ చేసినాం. చాలా అంటే చాలా కాటేజెస్ అయినాయి ఇక్కడ. ఇంతమందికి ఇన్ని లేకపోతుండే, ఇంతమంది రాకపోతుండే అసలుకి. ఇప్పుడు హాన్లేక్ వెళ్ళడానికే పెద్ద టాస్క్ ఉంది. ఏ నుంచి పోవాలి, టైము 9-10 అవుతుంది ఆల్మోస్ట్ వెళ్ళేసరికి రీచ్ కానికి. అసలే హెల్త్ బాగాలేదు, చలి ఘోరంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 16,000 to 17,000 feet పైకి అయితే వెళ్తాం ఆల్టిట్యూడ్. ఈరోజు ఒక్కరోజు బయట పడితే కథం, రేపటి నుంచి లైట్. ఎందుకంటే ఉమ్లింగ్లో అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇంకా సాయంత్రం మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాం జోమాకి. అటు సైడ్ చాలా బ్లూ ఉన్నాయి వాటర్, ఇటు సైడ్ నార్మల్గా ఉన్నాయి. మాకైతే ఇంక్లూడ్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ దొరికిందనమాట ప్రైస్కి. సో నైట్ 12:30 అయింది కాబట్టి వచ్చేసరికి డిన్నర్ అంతా అయిపోయింది. ఇక పాప ఆయన ఇబ్బంది ఏం పెట్టలేమని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ అన్న మ్యాగీ అని చేస్తా అంటే సరే బ్రెడ్ ఆమ్లెట్ ఏమన్నాం చేసి ఇచ్చిండు. నైట్ డిన్నర్ తినలే అని చెప్పేసి ఇప్పుడు మ్యాగీ కమ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇవ్వన్నాం, చేసి ఇచ్చిండు. ఇక బాగుంటుంది అసలుకి ప్యాంగాంగ్ లేక్ మాత్రం. లదాఖ్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేయకండి, ఫొటోస్ మాత్రం క్రేజీ వస్తాయి లేక్ దగ్గర. కానీ మీరు ప్యాంగాంగ్ వస్తే మాత్రం ఎంత ఎర్లీ పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వచ్చేసేయండి ఈవినింగ్ వరకు. ఎందుకంటే చలి మాత్రం ఘోరంగా పెడుతుంది ఇక్కడ. నైట్ వచ్చినారంటే ఆ రూమ్స్కి దోలాడుకోవాలి, మళ్ళీ పెద్ద టాస్క్. 6:30-7 లోపు వస్తే ఎమ్మటే రూమ్స్ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచి వ్యూ చూసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ లేట్ నైట్ ఘోరంగా చలి పెడుతుంది, ఏం అర్థం కాదు ఇక్కడ రూట్. మళ్ళీ
లైట్స్ ఉండవు, ఏముండవు, సిగ్నల్ కూడా రాదు అసలుకి. అండ్ ఇంకా లదాఖ్ వస్తే మాత్రం జియో సిమ్ అయితే అస్సలు తీసుకోకండి. అన్ని చోట్ల సిగ్నల్ రాదు, వచ్చినా కూడా 1.2 పాయింట్స్ వస్తుంది అంతే. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ తీసుకోండి, మ్యాక్సిమం ఉన్న ప్లేసెస్లో మొత్తం వస్తుంది అది ఎయిర్టెల్ అయితే. ఇప్పుడైతే తంగ్సీల్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం పెట్రోల్ అయితే. ఇంకా మళ్ళీ మనం మధ్యలో ఉంటుందో ఉండదో తలకాయ నొప్పి, అసలే నైట్ అవుతుంది మనం వెళ్ళేసరికి. హన్లేక్ వచ్చేసి నుండి 4 hours చూపిస్తుంది. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో, రోడ్ ఎట్లుంటుందో ఏమో తెలియదు. లాస్ట్ టైం వెళ్ళింది అయితే కంప్లీట్ ఆఫ్ రోడ్ చూస్ చేసుకున్నాం మేము, 2 roads ఉంటే. సో ఇప్పుడైతే అది వద్దనుకొని వేరే రోడ్ పెట్టుకున్నాం మ్యాప్ అయితే. సో లెట్స్ సీ. నాకు అసలుకి మాట్లాడడానికి కూడా వస్తలేదు, మస్తు థ్రోట్ పెయిన్ వస్తుంది అసలుకి. కొంచెం సేపు ఇట్లా మాట్లాడగానే దగ్గులేస్తుంది. బాబా ఘోరంగా ఉంది పరిస్థితి. అందుకే నిన్నటి నుండి వ్లాగ్ ఎక్కువ ఏం చేస్తలేను అసలుకి. నేను బైక్ రైడ్ చేసేటప్పుడు ఏమనిపిస్తలే, కానీ ఆగినప్పుడు ఏమైనా ప్లేసెస్ దగ్గర నడుచుకుంటూ పోయినప్పుడు అంత ఎట్లనో అయిపోతుంది, నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు. మనకేమో ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎక్కువ అలవాట్లేదు, తప్పని పరిస్థితిలో వేసుకుంటున్నా అంతే. ఒక డోలో వేసుకున్నా, ఇంకొకటి ఒక అంకుల్ ఇచ్చిన ట్యాబ్లెట్, అది ఏందో మరి. ఊ సో అదనమాట. మనం ఇక రేపు ఒక్కరోజు ఉమ్లింగ్లా పోయేసి వస్తే ఆల్ సెట్టింగ్గా. ఈ రూట్లో ఏం రూట్లో నాకైతే 2సారి తిరిగినా కూడా ఏం అర్థమవుతలేదు చక్కగా. అంటే మేము తిరిగే రోడ్స్ అర్థమవుతుంది, కానీ నుంచి ఏ ప్లేసెస్కి లింక్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు రోడ్లు. నిన్న ప్యాంగాంగ్ వచ్చేటప్పుడు కూడా అంతే, మేము వచ్చిన రోడ్లోకి వెళ్ళి ఎవ్వరు రాలేదు అసలు, 2-3 వచ్చిరారు అంతే. అందరు హైవే నుంచి వెళ్ళిపోతారు, మనకేమో ఆ హైవేనే దొరకదు. అందులోటి ఎక్కడి నుంచి అక్కడికి పోవాలి కాబట్టి ఎటు దగ్గర అనిపిస్తే అటు చూస్ చేసుకొని పోతాం. ఇంకా అవే అడ్వెంచరస్ ఉంటాయి. కానీ ఇటు సైడ్ మాత్రం క్రేజీ ఉంటుంది రోడ్డు మాత్రం. అంటే లొకేషన్స్ బాగుంటాయి, మౌంటైన్స్ మొత్తం ఖాళీ ఎడారిలాగా అనిపిస్తుంది అంతా. సో మనకి రెజాంగ్లా వార్ మెమోరియల్ ఇంకా 64 kilometers ఉంది. హన్లే 166 ఉంది, న్యూమా 137. ఇప్పుడు న్యూమా నుండి పోవాలా డైరెక్ట్ హన్లేకి ఎట్లా రూట్ ఉందో తెలియదు అనమాట. వెళ్తుంటే సెటిల్మెంట్ చేసేయాలి ఏదో ఒకటిగా. न्यूमा నుంచి ఎట్లుందో అడుగుదామా కారా నా రూట్ ఒకసారి. भाई इधर हनले ऐसे ही जाना? हनले यहाँ से आप यहाँ से थोड़ी देर जाने के बाद जो है बर्मा टीसीपी आ जाएगा, सिर्फ एक ही रोड है. हाँ. आप चुशुल पहुँच जाएगा, चुशुल से आप आराम से निकल जाना बर्मा. चुशुल से जाना? हाँ चुशुल से जाना, चुशुल से आप रिजंगला होते हुए निकल जाना. हाँ. नहीं तो ये याएसो से जाएगा ना, शॉर्टकट एक रोड है उसमें. अच्छा कोसी रोड रहता? न्यूमा से जाना, रिजंगला से होते हुए चला जाना आप. हनले चला जाना बोलो बस. बेटर नहीं भाई. रिजांगले से अच्छा रहता? रिजंगला से चुशुल से होते रिजंगला पहुँचेगा. हाँ. चुशुल पहुँचे आप बोल देना रिजंगला जाना बस. हाँ. रिजंगला पहुँचे बोल देना मैं अभी हनले जाना है. हाँ. उसी यही चलेगा. उधर लोगों रहता है ना पूछने के लिए? वो शॉर्टकट मत जाना ना, न्यूमा माहे विलेज जाता है. माहे से नहीं जाना, वो वाला रोड नहीं अब लेने. वो बहुत मुश्किल है ना, वो ऑफ रोड है, बहुत मुश्किल. अभी बन रहा है ना वो रोड. हाँ बन रहा थोड़ा दिक्कत पड़ेगा आपको. ठीक है. थैंक यू भैया, थैंक यू. రైట్ థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు ఈ నుంచి చుసూల్కి వెళ్ళి చుసూల్ నుండి రిజాంగ్లా వార్ మెమోరియల్ ఉంటుంది, అక్కడ నుండి హన్లేక్ రూట్ ఉంటుందంట. చలి ఘోరంగా పెడుతున్నది, చూసారా మండి ఇట్లుంది అని. ఏమంటావు, చలి పెడుతుందా? నువ్వు మనిషివి అయితేగా గవర్న వేసుకున్నాక గేట చలి పెడుతుంది. నువ్వు కోపైలెట్ ఉన్నావు కాబట్టి నడుస్తుంది ఇది. నిద్ర మాత్రం ఘోరంగా వస్తుంది అసలుకి. బండి అయితే ఎటేటో పోతుంది, మొత్తం ఒకటే రోడ్ ఇదే, సన్న ఇట్లా జోల వాడుకున్నట్టు పోతుంది ఘాట్ రోడ్లోకి వెళ్ళి. కళ్ళు మూసుకోపోతున్నాయి మొత్తం గాలికి. వైజర్ వేసుకున్నా కానీ సరే చల్లగా ఉన్నది లోపల. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. బాబా ఇప్పుడే దీని అవతలంగా ఘాట్ రోడ్లోకి వెళ్ళి ఇటు సైడ్ ఎక్కేసినాం పైకి. వినయ్ వాళ్ళు అయితే రావట్లేరని చెప్పేసి మేము ఆల్మోస్ట్ ఒక 3-4 kilometers పోయినాం ముందలకి. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఫోన్ కలుస్తలేదు, సిగ్నల్ లేదు. ఏం మనుషులు దొరికారు రారేంది? ఏడా మరి ఐఫోన్ కేబుల్ పడిపోయిందని చెప్పేసి అయితే రిటర్న్ 4 kilometers వచ్చారండి ఇల్లు. మేమేమో ఆడ ఆగినాం ఇంతసేపు. హారన్ కూడా తేడినిపిస్తుంది ఇక్కడ. మస్తు కూల్ ఉంది వెదర్ మాత్రం. చుసూల్లో ఆగి అయితే లంచ్ చేసినాం అనమాట ఈ గల్దాన్ రెస్టారెంట్లో. లైట్ అట్లా మళ్ళీ ఫ్రైడ్ రైస్ తిన్నాం అనమాట. సో ఈ నుండి స్టార్ట్ అవుతున్నాం, కానీ ఆగిన వాళ్ళల్లో భయపెట్టేస్తున్నారు. హన్లేకపోతున్నాం అంటే ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ ఓర్రి స్టేజ్ దొరకవని అంటున్నారు. మాకేమో ప్యాక్ అవుతుంది వెళ్ళి ఇట్లా మాట్లాడుతుంటే. టైం వచ్చేసి 5 అవుతుంది ఆల్మోస్ట్.
ఈ గ్లౌజెస్ అంతా మంచిగా ఉంది కానీ జర చలి నాపుతున్నాయి, మంచిగా వామ్గా ఉంటున్నాయి కానీ బైక్ నడపడానికి అంత ఈజీగా లేదు. బ్రేక్స్ ఇట్లా ఎమ్మటెమ్మటే చేయికి వస్తాయి, దీనికి నకుల్ గాడ్స్కి ఇట్లా చదువుతున్నాయి. హ్యాండ్లింగ్ అర్థం కావట్లే, ఆ ఫీల్ రావట్లేదు. థ్రాటిల్ని పట్టుకున్నట్టు క్లచ్ నొక్కేటప్పుడు, బ్రేక్ నొక్కేటప్పుడు ఆ ఫీల్ అర్థం కావట్లే. సో చుసూల్ నుండి అయితే కొంచెం ముందరికి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్ వస్తుంది అనమాట. మనకి ఏముండదు, చుట్టూ ఖాళీ ప్లేస్ మధ్యలో ఈ చిన్న డాంబర్ రోడ్ అనమాట. సో అక్కడ మనకి పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది లెఫ్ట్ తీసుకోగానే. ఆ సార్ కూడా చెప్పినాడు అనమాట, రోడ్డు మంచిగా ఉంటుంది, ఒకవేళ మీరు 80-90 క్రూజ్ చేసుకుంటే ఒక 2.5 hours వెళ్ళిపోతారు, లేకుంటే 3 to 4 hours పడుతుంది అని చెప్పాడు. ఆయన డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అదే అంటున్నాడు, మీరు ఇప్పుడు వెళ్తే అన్లైక్ ఎప్పుడు రీచ్ అవుతారు అని అంటున్నాడు. అడిగినాం ఇట్లా స్టేస్ కూడా దొరుకుతాయా ఇట్లా ఏమైనా తెలుసా అంటే, ఈరోజు తక్కువ మంది వెళ్ళినారు, దొరికే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి అని అన్నాడు. సో లెట్స్ సీ. రైట్, ఇప్పుడైతే మనకి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో రిజాంగ్లా వార్ మెమోరియల్ ఉంటుంది. సో అది చూసిపోదాం అని చెప్పేసి అయితే వస్తున్నాం అనమాట లోపలికి. కెఫే ఉంది రైట్ సైడ్లో, ఇట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. రైట్, ఇప్పుడైతే వార్ మెమోరియల్కి వెళ్ళి బయటికి అయితే వచ్చేసినాం. లోపల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఏం అలౌడ్ లేదు. సో ఒక ఆర్మీ సార్ అయితే మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు, కానీ హిందీలో కాబట్టి కొంచెం అర్థం కాక చూసుకుంటూ వచ్చేసినాం. సో మనకి చెప్తా నేను, ఇక్కడ చిన్న గుట్ట కనిపిస్తున్నా కదా, అదైతే ఇండియాలకే ఉంది. దాని వెనుక కనిపిస్తున్న కొండ మొత్తం చైనా వాళ్ళది, కానీ ఆ చిన్న గుట్ట కింద ఉన్నది షెల్టర్స్ ఉన్నాయి అనమాట. ఒక సైడ్ రైట్ సైడ్కి ఏమో మన ఇండియాది షెల్టర్, లెఫ్ట్ సైడ్ ఏమో చైనీస్ వాళ్ళది. జస్ట్ అక్కడ ఏం జరగవు, జస్ట్ అఫీషియల్ మీటింగ్ జరుగుతాయి, కానీ రెండు ఉన్నది మన ఇండియాలకి అనమాట. ఎదురుగా అనిపిస్తున్న మౌంటైన్స్ అయితే ఇప్పుడు వాళ్ళకి కాకుండా మనకు కాకుండా ఉన్నది. అప్పుడు ఫైట్ అయినప్పటి నుంచి అట్లనే ఉన్నాయి అనమాట ఇంకా. సో అదనమాట రిజాంగ్లో జరిగిన ఫైట్ ఇక్కడనే అనమాట, చుసూల్ హైట్స్లో జరిగింది మొత్తం వార్ అయితే. సో మెయిన్గా ఈ వార్ మెమోరియల్ అయితే శైతాన్ సింగ్ గురించే ఉన్నది, దాంట్లో ఆయన ఎంత చేసిండో ఏందని చెప్పేసి అయితే. సో ఆయన ఎట్లా ప్రొటెక్ట్ చేసినంటే, ఈవెన్ మనకి గన్స్, బుల్లెట్స్ అవి అయిపోయినా కూడా చేతులతో ప్రొటెక్ట్ చేసి వాళ్ళని అటాక్ చేసిండు వాళ్ళపైన. సో అట్లా చాలా ఉన్నాయన్నమాట గ్యాలరీల లోపల. సో ఇక చెప్పాలంటే నేను చెప్పట్లేను, ఎందుకంటే క్లారిటీగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తలే. సో అందుకే మళ్ళీ ఒక తప్పు చెప్పినానుకో అంత ఆగమవుతుంది. సో వస్తేనైతే మనకి ఈజీగా అర్థమైపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది అయితే. చలి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ హ్యాండ్లే వేసరికి 9-10 అవుతుంది. ఇప్పుడు టైం చూస్తుంటే 5 అవుతున్నట్టు ఉంటుంది, కానీ కాదు. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది, మనం వచ్చారు 9-9:30 అయిపోతుంది అడిగి వేసరికి. సో మీకు చుసూల్ నుంచి హాన్లేకి వెళ్ళే హైవేలో ఉంటుంది రిజాంగ్లా వార్ మెమోరియల్. మిస్ కాకండి, ఇట్లా వార్ మెమోరియల్స్ కనిపిస్తే వెళ్ళి చూసి అన్నీ తెలుసుకొని రండి. నాకు ఫస్ట్ టైం కార్గిల్ వార్ మెమోరియల్ చేసిందాక అసలు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో జస్ట్ మనకి బార్డర్లో సర్వీస్ చేశారు, మనల్ని ప్రొటెక్ట్ చేశారు అంతవరకు ఇట్లా అనుకుంటుండే, కానీ అసలుకి చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది నాకు. అప్పుడు అర్థమైంది, అమ్మ ఆర్మీ వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంది అని. అసలుకి కొంచెం కూడా కనపడదు వాళ్ళు చేసే సర్వీస్ మనకి ప్రొటెక్ట్ కానీ ఏది. ఒక్కసారి బార్డర్స్లో తిరిగితే తెలుస్తుంది అసలుకి ఆర్మీ వాళ్ళు ఎంతమంది తిరుగుతున్నారు ఏంది అని. మన సిటీలలో ఎంప్లాయర్స్ ఎట్లా తిరుగుతారు, ఈ బార్డర్లో అట్లా తిరుగుతారు ఆర్మీ వాళ్ళు. వాళ్ళంతా ప్రొటెక్ట్ చేసే కానీ మనం అంత నిమ్మలంగా ఉంటున్నాం. కానీ ఆ వార్ మెమోరియల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా మన వార్ కోసం ఫైట్ చేసి చనిపోయిన వాళ్ళు అందరి గురించి తెలుసుకుంటుంటే అబ్బా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అసలుకి. నాకు ఫస్ట్ టైం బయటకు వచ్చి చేసినాయండి కార్గిల్ వార్ మెమోరియల్ నుండి, అట్లుంటుంది. మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎక్కడైనా వార్ మెమోరియల్స్ కనిపిస్తే వెళ్ళి విజిట్ చేసి ఆ గ్యాలరీ అంతా యూజ్ చేయండి. వాళ్ళ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆర్మీ వాళ్ళు ఉంటారు మనకి. సో ఇట్లా తెలుసుకోండి కొంచెమైనా మన ఆర్మీ వాళ్ళు ఏం చేశారు, అసలు మెయిన్ వార్స్ ఎక్కడైనా ఏందని ఉంటాయి ఆ మెమోరియల్స్లో. ఈ మౌంటైన్స్ చూస్తుంటే మనకి నార్మల్ మౌంటైన్స్ కనిపిస్తాయి, కానీ దీని వెనుక చాలా హిస్టరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది చూడండి, చూసాను జస్ట్ మౌంటైన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మన ఇండియాలో లేకుండా చైనాలో లేకుండా ఉన్నది. స్టార్ట్ అయినా ఇడండి అసలు వారు దీనిపైన. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయో, కానీ ఎందరో ఆర్మీ వాళ్ళు చనిపోయినారు దానిపైన. సేమ్ మా పరిస్థితి నేనలాగానే అయ్యేటట్టుంది. మళ్ళీ లేట్ నైట్ ఎవ్వరు పోవట్లేదు, మళ్ళీ మీ ముగ్గురమే ఈరోజు అయితే. ఇంకా మొత్తం రోడ్ అంతా కంకర్ ఉంది, కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇంతసేపు హైవేనే ఉండే, కానీ మళ్ళీ ఇది ఇంకా అయిపోలేటుంది రోడ్డు. ఇట్లా కంకర్ పోసి వదిలిపెట్టారు, జారుతా ఉంది. ఇంకా కొన్నిటి దగ్గర అయితే మొత్తం దుమ్ము ఉంది, ఆ దుమ్ములో పాము అయినట్టు పోతుంది బండి అటు ఇటు. ఫీవర్ అయితే సాయంత్రం 7 కాగానే స్టార్ట్ అవుతుంది. మొన్న 2 days నుంచి మార్నింగ్ 10-11 వరకు ఇక మొత్తం పేషెంట్ లెక్కనే ఉంటున్నా. కూల్ కాగానే వేడి ఎక్కువైపోతుంది, మాట్లాడుతుంటే కూడా మొత్తం వేడి వస్తుంది. రైట్, ఇప్పుడైతే హన్లేకి రీచ్ అయినాం. ఏడ స్టే చేయాలని ఆలోచిస్తున్నాం.
ఎందుకంటే రూమ్స్ ఘోరంగా ప్రైజెస్ ఉన్నాయి, చూడాలి. Take this all rounder Cipla. ठीक है, थैंक यू. इतना है बस, 2-3 बस रहता आप लोग को रहने दो. You can take like कैसे काटने का कुछ है? take it. We will follow you. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ 50 కిలోమీటర్స్ నుండి అయితే ఒక కార్ అన్న వాళ్ళు అయితే ఫాలో అవుతారు మమ్మల్ని, మాతోనే వస్తున్నారు హోమ్ స్టేకి కూడా హ్యాండ్లేకి. సో ఇప్పటికిప్పుడు ఫీవర్ కోల్డ్ చాలా ఎక్కువైంది, అసలు అయితేలే నాతోని. బ్రో వాళ్ళ దగ్గర అయితే టాబ్లెట్స్ ఉంటే ఇచ్చినారు, చూడాలి అవన్నీ వేసుకొని మార్నింగ్ వరకు తక్కువ అవుతుందో తక్కువ కాదో చూడాలి ఇక, లేకుంటే రేపు హాస్పిటల్ కన్నా వెళ్ళాలి. హాయ్, रूम मिलेगा? सर. कितना लोग? 1 2 3 4 5 6 7 8 लोग तक है. अच्छा, एडजस्ट करना पड़ेगा, और 6 लोग तो है, 6 बेड तो है. हाँ ठीक है, कुछ तो भी एडजस्ट कर लेता. ఏదైనా నేనే సెటిల్మెంట్ చేయాలి ఇక. पर पर्सन 1200 डिनर एंड ब्रेकफास्ट. अम्मा नहीं 800 ले लो ना एक बंदे को. नहीं इतना कम नहीं आएगा सर. देखो ना, और कार वाले आले तो कम करके मेरे को. मैं कम करके बोल दिया, इतना कम. कितना कम? पर पर्सन 12 कर रहे. मैं हजार दे देगा, डिनर और ब्रेकफास्ट इंक्लूड कर देगा, ठीक है सर. जो అన్న हाँ? నలుగురు ఉన్నారు, నేను అడ్జస్ట్ అవుతాను. 3-4 మనం నలుగురం మళ్ళా, వీళ్ళు 3 1 ఇల్లా. అట్లా పడుకుంటారు కదా. దొరకనప్పుడు ఏం చేస్తుంది వాళ్ళ ఇష్టం. दीदी थोड़ा देखो ना, मैं जो देख के बोल रहा 1000 से कम नहीं आएगा. 800 ले लो ना दीदी, हम लोग रिक्वेस्ट कर रहे हैं. अब देखो चले मैं दीदी को क्या आज का एक प्लेट टू चिल्ले ये डिनर ब्रेकफास्ट खाना बन सब इंक्लूड किया ना सर. 900 तो दे दो, ले लो ना, రిక్వెస్ట్ कर रहे हैं हम लोग, कुछ ఆర్డర్ नहीं. ఈ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట 8 మెంబర్స్కి. బాయ్ హాయ్ బోలో. Hi guys. సో ఇప్పుడైతే 8 మెంబర్స్ కలిపి ఇదే రూమ్లో ఉంటున్నాం. 3 3 6 7 8 అనమాట. చూడండి రేపైతే ఉమ్లింగ్లాగా స్టార్ట్ కావాలి, హైయెస్ట్ మోటరబుల్ పాస్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. The next morning. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాన్లే. సో ఇప్పుడైతే 1 2 3 4 5 బైక్స్ అయితే ఉన్నాయి. హాన్లే నుండి ఉమ్లింగ్లా అయితే వెళ్తున్నాం. మనోజ్ అన్న వాళ్ళు కూడా వచ్చేసినారు ఈరోజు మాతోనే. సో అందరం కలిసి అయితే వెళ్తున్నాం. నాకైతే ఘోరంగా అంటే ఘోరంగా ఫీవర్, థ్రోట్ పెయిన్ ఇవేం తక్కువ కాలే. ఆయన టాబ్లెట్స్ వేసుకొని వెళ్తున్నా. ఇంత దూరం వచ్చి ఒక్కదానికోసం ఎందుకు ఓట్టుకోవడం అని చెప్పేసి వెళ్తున్నా. ఇప్పుడైతే మంచిగానే ఉంది. సో యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీగా అయితే వచ్చేస్తే సెట్ అయిపోతుంది. లేట్ అయితే తట్టుకోలేకపోతున్నా అసలుకి. ఈ చిన్న మొత్తం తిరిగి ఉమ్లింగ్లా కొట్టకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే ఏడికైతే అడికైతుంది అని చెప్పేసి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా యాక్చువల్గా మార్నింగ్ లేచిన దగ్గర నుండి రానని చెప్పిన వీళ్ళతోనే, ఆల్రెడీ నేను వేసినా మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు అంత దూరం వచ్చి. అసలే 19,024 feet ఆల్టిట్యూడ్ ఉంటుంది, హై ఆల్టిట్యూడ్. సో వాడు ఏమైనా అయినా కూడా ఎవరు ఉండరు, రిస్క్ ఎందుకులే అని చెప్పేసి రానన్నా. కానీ నాకే అనిపిస్తుంది మళ్ళీ ఎట్లా డే టైంలోనే కవర్ చేయొచ్చు, 90 180 kilometers అని చెప్పేసి పోతున్నా. ఇంత దూరం వచ్చి అదొక్కటి మిస్ చేసుకోబుద్ది అట్లా నాకు కూడా. ఉన్న బాధలు సరిపోన్నట్టు ఇది ఒకటి యాడ్ అయింది నాకు. ఇంకా ఈ టాప్ ర్యాక్ది డైరెక్ట్ చాసిస్లోకి రీపోయింది బోల్ట్. ఇట్లుంటుంది, ఏం చేయాలి ఇక, పరిస్థితి అట్లుంది. అమ్మ ఓవర్ లేని ప్రాబ్లం అన్నీ నా దానికే వస్తాయి. ఈసారి ఇంకా టాప్ బాక్స్లో వెయిట్ కూడా ఎక్కువ వేయలేదు, ఇట్లా అయిపోయింది. ఇది ఉంటుందో ఏం పోతుందో, ఇది తీపిచ్చేసి వేరే తెప్పించుకుంటాం మోటో టార్క్ది. ఈ టాప్ ర్యాక్ మోటో కేర్ అనమాట. చూడాలి ఎట్లయితుందో ఇంకా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బ్లాక్లో పెట్రోల్ పోయించుకోవాలి. బైక్ ఒక 5 liters యాడ్ చేయించుకుంటే వచ్చేస్తుంది. ఆల్రెడీ నా రేంజ్ 250 ఉంది. 90 180 200 వేసుకొని వస్తుంది. కానీ చెప్పలేం, ఉంటే బెటర్ కదా, ఎందుకంటే తర్వాత కేడ దొరకదు మళ్ళీ. ఎట్లా వచ్చినాకనే బ్లాక్లో కొనుక్కోవాలి న్యూమా వరకు పోవాలంటే. సో ఏదో ముందే పోసుకుంటే టెన్షన్ ఉండదు ఇక పెట్రోల్ అయిపోతుందని. బా ట్యాబ్లెట్స్ వేసుకోగానే చల్లటి చెమటలు పడుతున్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక బ్రెడ్ తిన్నా, అంతే. తినబుద్ధి కావట్లే అసలుకి. ఏమంటే తినగానే సిప్లా వేసుకున్నా, అయినా సెట్ కావట్లే. ఎప్పుడు మార్నింగ్ 8కి వేసుకున్నా, ఇప్పుడు 10:30 అవుతుంది. ఇంత కూడా చేంజ్ లేదు. ఇప్పుడు మనోజ్ అన్న వాళ్ళు రాగానే డోలో 650 డయామాక్స్ 2 టాబ్లెట్స్ తీసుకున్నా. కానీ డయామాక్స్ ఒక్కటే వేసుకున్నా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కోసం. డోలో 650 ఇక పరిస్థితి కఠినంగా ఉంది, నాతో అవుతలేదు అన్నప్పుడు వేసుకుంటా. ఎందుకంటే అన్ని టాబ్లెట్స్ ఒకసారి వేసుకున్నా ఏది ఆగమాగం అవుతుంది మళ్ళీ. ఓఆర్ఎస్ వాటర్ బాటిల్ తాగిన ఇప్పుడే లీటర్, మొత్తం చల్లగా అయిపోయింది బాడీ.
నాకు బైక్ మీద ఉన్నంతసేపు ఏమి హుషారు ఉంటా. ఎప్పుడైతే బండి మీద దిగి ఖాళీ ఉంటానో అప్పుడే అసలు సైకిల్ వేస్తుంది, పిచ్చి లేస్తుంది. కచరా నీ హేనా कचरा नहीं कचरा नहीं షూర్ फोन पे ఉన్నాయా देखना नहीं మరి ఎట్లా हल्लू दालो तो कितना 5 లీటర్ పడుతుందా అట్లా హల్లు దాలో. సో 5 లీటర్స్ అయితే పట్టింది మన బైక్లో, సరిపోతుంది ఇంకా. 5 లీటర్స్కి అయితే 700 తీసుకున్నారు. 140 per లీటర్ లెక్క అయితే మాట్లాడినాం. 150 అన్నారు కానీ సెటిల్మెంట్. ఇప్పుడైతే హ్యాండ్లే టు ఉమ్లింగ్లో వెళ్తున్నాం. ఇదే అనమాట రూటు, లెఫ్ట్కి ఉంటుంది. ఒకటే రోడ్ అనమాట ఈ నుండిగా, మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి. వచ్చి ఏమైతే అసలు నేను సర్వైవ్ అవుతానా గానా అని ఆలోచిస్తున్నా, కానీ ఇట్స్ ఓకే. నా బ్లాగ్ తక్కువ చేస్తా, అంత ఎక్కువ ఏం చేయలేను, నా వల్ల కూడా కావట్లేదు అసలుకి, మాట్లాడడానికి కూడా అవుతలే. మీకు అర్థమయ్యే ఉంటుంది నా వాయిస్ చూస్తే. మాట్లాడినప్పుడల్లా థ్రోట్ పెయిన్ వస్తుంది, దగ్గులేస్తుంది బాగా. ఒక్కసారి వ్యూ చూడండి ఎట్లుందో. ఆ కింది నుంచి ఘాట్ రోడ్ మొత్తం అయిపోగొట్టుకొని వచ్చినాం. మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేసినాం ఆఫ్ రోడ్. సో వినయ్కి అయితే అనీజీగా ఉందని చెప్పేసి అయితే కార్లో ఎక్కిచ్చేసిండు మహేష్ అన్న. బైక్ కూడా ఎక్కట్లే అంట, అసలుకి ఇంటెక్ తీసుకోవట్లేరు. సో మేమందరం అయితే ఇక్కడ ఆయన మహేష్ అన్న కోసం. నెక్స్ట్ ఈ స్నో మౌంటైన్ కనిపిస్తుందిగా, అది ఎక్కాలన్నమాట ఘాట్ రోడ్డు. ఓ మీరేం రైడర్లే, ఏమేమి దిగుతున్నావు ఎన్నే? ఎందుకు ఫోటోల దాకా పోతా అంటివిగా? అయ్యా ఇప్పుడే బ్లాగ్లో చెప్తున్నాను ఫోటోల దాకా కార్లో పోతావని. ఏమైంది నీకు? ఆ బండి ఎక్కుతలేదు మరి ఎట్లా మరి? ఇద్దరం ఉంటే ఎక్కుతలేదంటే ఓ ఏం బండి మీది? ఒక్కరికైతే జుమ్మును ఉరికొస్తుందా బండి? ఒక్కరికైనా వస్తలేదు. వీలీ కొట్టుకుంటూ వచ్చేసేయి. వాటర్ అంటే అన్నకి ఇట్లా సైడ్కి పెట్టు అన్న, జరిగా అన్న కొంచెం. ఫ్లై డోంట్ డ్రైవ్ అని రాద్దాం మనం. ఈ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా డైరెక్ట్ ఫోటోల పాస్ దగ్గర ఆగాలి. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది. ఈ ఘాట్ ఎక్కాలి ఇప్పుడు. లెట్స్ గో. ఇప్పుడైతే వినయ్ నా బండి మీద వస్తున్నాడు, గాయపడిన సింహం. ఎక్కేసే బాయ్, ఏడవకు. ఎక్కినావా? మొత్తం మన ఎయిర్లైన్స్ మోడ్ ఉంటుంది మరి. KTM 1250 తీసి పెట్టి 390 ఎక్కినేది బాయ్. ఒక బ్రో అయితే క్రాష్ అయినాడు అనమాట కార్నరింగ్లో. సో వాళ్ళు పైన అయినారు, మేమేం కిందికి వచ్చినాం. ఆల్మోస్ట్ ఒక 5 ఘాట్స్ దిగినాం. సో అక్కడి నుంచి చేయబోతున్నారు, మాకేం అర్థం కాలేదు ఎందుకు ఆగిరో అనుకున్నాం. సో ఎట్లా వస్తారులే అని చెప్పేసి ఆయన ఇన్సేపు. బ్రోక్ అయితే ఏం కాలేదు, బైక్ది జస్ట్ ఈ ఫుట్ పెక్ది క్రాక్ వచ్చింది. ఒక 60-70% క్రాక్ వచ్చింది, జస్ట్ 30% మీదనే ఉంది. అది చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. లాగ్ చేయకుండా వెళ్ళిపోదాం. ఉన్నట్టుండి వర్షం ఇట్లా పడుతుంది సడన్గా, క్లౌడ్స్ అన్నీ కిందికి వచ్చేసినాయి వెనకాల మౌంటైన్ మీద. ఓకే సో बच्चा हुआ हाँ अभी जा रहे ना? हाँ फिर कहीं को जल्दी आ रहे? మనాలి జానా. ఇంకా ఉమ్లింగ్లకి 20 to 25 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నెక్స్ట్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అయితే ఆగినాం. లైట్గా అయితే స్నోఫాల్ అవుతుంది, మరీ అంత కాదు కానీ లైట్గా, అసలు కనిపించని కూడా కనిపిస్తలే. గైస్ ఆల్మోస్ట్ వీఆర్ అట్ ఉమ్లింగ్లా పాస్, జస్ట్ 100 meters. ఒక్కసారి వ్యూ చూసేసుకోండి ఎట్లుందో ఇక్కడ. అమ్మ ఇంత రష్ ఉంది ఆయన. వామ్మ ఓ బాయ్. ఫైనల్లీ వీఆర్ సెకండ్ టైమ్ ఇన్ ద ఉమ్లింగ్లా పాస్. 19,024 feet, world's highest motorable pass in the world. Once again we are done. ఇన్ని బైక్స్ ఉన్నాయిగా నాకు గుర్తు. ఏడి అవునా? చూడలే. హాయ్ బ్రో శ్రీనాథ్. హాయ్ బ్రో హైదరాబాద్. ఇది 16th డే అనుకుంటా. ఈ సెకండ్ టైం నాది. ఫస్ట్ NS 200 పైన వచ్చిన. NS 200 పల్సర్ NS 200 25 days అనుకున్నాం. రూట్ మ్యాప్ అయితే 25 daysకి వచ్చింది, చూడాలి ఇంకా. ఇది 16th డే అనుకుంటా. దిగుదాం. ఇప్పుడే బైక్స్ అయితే ఆ బోర్డు దగ్గర అయితే పెట్టేసి వచ్చినాం. చాలా రష్ ఉందని చెప్పేసి అయితే లోపలికి వచ్చినాం. మొత్తం అంగడంగడు ఉంది ఇలా.
ఆల్రెడీ ఇంతమందికి వచ్చేసిన అన్నమాట. కానీ కానీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోరు అందరు. సర్టిఫికేట్ కావాలా నీకు? కావాలి మరి. నీకు ఇక నవీనం అంటే కావాలంట. నీకు బైక్ కావాలా వద్దా? అజయ్ బైక్ కూడా తీసుకోవాలి ఇప్పుడు. చెప్పి నాకు కూడా తీసుకోమని. డిగ్రీ సర్టిఫికేట్ అంటే వర్కౌట్ కాలేదు కాబట్టి మనం ఈ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఇక అట్లా అంటాం తీసుకోవాలి. ఇక డిగ్రీ సర్టిఫికేట్ ఇంట్లో చూపిస్తే ఏమన్నారు, మరి ఇది చూపిస్తే ఇంగ్లీష్ అంటారు. చెప్తే జిరాక్స్ తీపిస్తుంటే ఏంటి కాదంటారు. ఎవరు నూపుతున్నాయినా ఇది జస్ట్ ఫన్ కోసం అంతే. ఫైనల్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ లైవ్ స్నోఫాల్. ఇంతసేపు కొంచెం ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు తగ్గింది. అసలుకి అయితే చేతులు మొత్తం చూడండి ఎట్లయితున్నాయో. నాకు అసలే ఫీవర్ ఉంది. ఇంతసేపు లోపల ఉన్నాయి నేను కెఫేలా. జస్ట్ ఒక వీడియో తీసుకొని ఫోటో దిగి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసిన. ఘోరంగా ఉంది అసలుకి. ఆర్మీ సార్ వాళ్ళు కూడా అట్లే అన్నారు, లోపల 2 ఉన్నారు. అవసరమా బ్రో సెకండ్ టైం ఎందుకు, ఒకసారి వచ్చినావుగా సరిపోతుంది, తర్వాత ఇంటికి ఇంకా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు ఏం కాదు నీకు గణాన్ని అంటున్నారు. మనదేమో ఉడుకు రక్తం, మళ్ళీ ఉడతామా అయిందా అన్నట్టు చేస్తాం. ఒకసారి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే ఇంకోసారి ఏగుంటూ ఉంటాం. అట్లా ఇది ఒకటి అయిపోయింది నాకు. ఎవ్వరు లేరని చెప్పేసి ఇట్లా బయటికి రాగానే ఒక బ్యాచ్ వచ్చేసింది. నాతో అస్సలకి అవుతలే. ఇంకా ఎక్కువ అవుతుంది స్నో. మళ్ళా ఇంకోటి కనిపిస్తుందా చూడండి, మొత్తం స్నో పడుతుంది ఇట్లా. ఇంకా కొంచెం సేపు అయితే గోప్రో బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, ఏం పని చేయదు ఇంకా. అబ్బా నాతో అస్సలకి అవుతలేదంటే ఒకటేసారి ఇంతమంది వచ్చేసారు. ఎప్పుడో 2కి వస్తే ఇప్పుడు 4:13 అవుతుంది టైము. ఆల్మోస్ట్ 2 hours లోపల కూర్చున్నా. అసలు నాకు మాట్లాడడానికి కూడా వస్తలే. బయటికి వస్తే బాగా దగ్గు వస్తుంది, అసలు నిలవడానికి కూడా అవుతలే అని చెప్పేసి లోపలనే కూర్చున్న కెఫేలా. బైక్స్ అన్నీ ఖాళీ కాగానే ఎమ్మటే రప్న ఒక 2 నిమిషాల్లో 2 వీడియోస్ ఫొటోస్ తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా వీళ్ళు అయిపోయిన వరకు మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఇటు నుంచి ఆఫ్ రోడ్ చేసుకొని పోదాం అనుకున్నాం, కానీ డెమ్చక్ నుండి రోడ్ అయితే క్లోజ్ ఉందన్నమాట. ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయంట, వర్షం కూడా పడ్డది నిన్న. సో సేమ్ రూట్ అనమాట వెళ్ళేది. ఇంకా బ్లాగ్ కూడా చేసేది ఏం లేదు, డైరెక్ట్ హ్యాండ్లే పోయినాక చూద్దాం ఏంది అనేది. లేట్ అయితేనేమో హ్యాండ్లైనే స్టే, లేకుంటే న్యూమాకి వెళ్ళాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నాకైతే అస్సలకి ఓపిక లేదు. స్టిల్ చెప్తున్నా, బండి తీసుకొని వచ్చినందుకు హ్యాపీ ఉంది, కానీ అనవసరంగా వచ్చినా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్, కానీ ఏమో వచ్చినా ఇంకా అట్లా అయిపోయింది. ఏముంది ఇంకొక గంట అయిపోతే సెట్. మళ్ళా ఏదో నాకు ఈ బండి తీసుకొని రావాలని ఉండే, వచ్చేసిన అయిపోయింది. ఫైనల్లీ విత్ అడ్వెంచర్ 390 వి డన్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్, ఉమ్లింగ్లా, విత్ 19,024 feet. జ్వరం వచ్చి చలికి చేస్తున్నా. ఇంకొక గంట సేపు అయితే రూమ్కి పోదాం అనుకునేసరికి వీళ్ళు రోడ్డు తప్పిపోయి వేరే కాడికి ఒక 15 kilometers వచ్చారు. మళ్ళీ ఏం నిలబడ్డారు ఇక్కడ. కనీసం బైక్ కనిపించకపోయినా ఆగాలిగా. 10-15 kilometers వచ్చారు. ఏం మనుషులే మీరు. గిటా వచ్చేది కాదు బా, ఆడ రూట్ అంత మంచిగా. మనం నువ్వే ఆఫ్ రోడ్లోకి వెళ్ళి వస్తాయి ఫస్ట్. కాదు బండ్లు కనిపించకపోతే నువ్వైనా ఆగొద్దా? ఓ ఉరుకుతుండి నా ఎయిర్లైన్స్ పోయినట్టు ఉరుకుతుండు. ఏడా 13 kilometers వచ్చినాం ఆ నుంచి. అన్న ఘాట్ రోడ్ 3 steps పైకి ఎక్కి దిగి వచ్చినాం మీకోసం. ఆడ మనం ఆఫ్ రోడ్లోకి వెళ్ళి దిగాలి కిందికి. అసలు వచ్చిన రూట్ ఇట్లుందేనా మనకి? కనీసం అన్న అక్కడనే ఆగొద్దా బైక్లు? ఒక 2 kilometers బైక్ కనిపించకపోతే ఆగాలి అక్కడనే. 13 kilometers వచ్చారు దగ్గర మీరు. 10 to 13 kilometers వచ్చారు. మేము 80-90 క్రూజ్ చేసుకుంటూ వస్తున్నాం మిమ్మల్ని పట్టుకోనికి. నువ్వు అక్కడ ఆపినామాట పైన. నేను వినయ్ ఒక్కడే వచ్చాడు అనుకున్నా, మీరు రాలే అనుకున్నా. ఇంకా కాదు, మీరు ఎంత స్పీడ్లో పట్టుకొస్తే ఇంత దూరం రావాలి? మేము 3 steps పైకి ఎక్కి కింది దిగి వచ్చి
డిస్కనెక్ట్ అవుతుందని చెప్పేసి పర్లేదు మనం సీరియల్ ఈయన ముందరనే ఉన్నా, ఈయన వెనకాలే ఉన్నాం మేము. ఈయన చక్కగా పోయినా మేము ఆఫ్ రోడ్లో లెఫ్ట్ కొట్టినాం. జల్దీ వర్షం వస్తుంది మధ్యలో. లైట్ ఫెయిల్ అయిపోతే యాక్సిడెంట్ అందరూ బండికి ఏమైనా ఇవ్వడం చేయడు. జల్దీ కొట్టేసేరి, ఆ వై జంక్షన్ కాడ రైట్ కొట్టేసేరి. జల్దీ అయితే వండి ఫస్ట్ నడుతా. సో రైట్, ఇది నెక్స్ట్ డే కంటిన్యూ అనమాట వ్లాగ్. నైట్ అయితే అసలు కోపిక లేకుండే. నా వాయిస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు మాట్లాడడానికి రావట్లే, ఫుల్ ఫీవర్ అండ్ థ్రోట్ పెయిన్. సో ఇంగ్లాండ్ నుంచి రాగానే రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. లేక్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ రైడ్ అంతా అయిపోయింది, కానీ ఒక 2 ప్లేసెస్ కవర్ చేయాల్సి ఉండే. ఇంకా అస్సలు కోపిక లేదు. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ హన్లైన్ నుండి లేక్ కొట్టేస్తున్నాం. మధ్యలో సోమోరి లేక్ ఒకటి, పుగా వ్యాలీ ఒకటి మిస్ చేసుకుంటున్నాం. ఇంకా అస్సలు అవుతలేదు నాకు. లాస్ట్ 2 డేస్ నుంచి అతి కష్టమైన రైడ్ చేస్తున్నా. ప్యాంగాంగ్ లేక్ ఆడ స్టార్ట్ పెడితే ఉమ్లింగ్ల వరకు ఫీవర్ మీదనే ఇట్లానే కొట్టేసిన రైడ్ మొత్తం. ఇప్పటి నుంచి అసలుకి అట్లా ఇంకా. సో రిటర్న్ లేక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వ్లాగ్ కూడా ఏం చేయను నేను, డైరెక్ట్ లేక్ అయిన తర్వాతకి కొత్త వ్లాగ్తో స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.